హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. బోట్ వేవ్ ఎలక్ట్రా. సో ఇది వచ్చేసి రీసెంట్గా ఇలా లాంచ్ అయింది. అండ్ ఇది వచ్చేసి మనకైతే 1700కి మంచి బెస్ట్ స్మార్ట్ వాచ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇదైతే బ్లూటూత్ కాలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మంచి మంచి ఫీచర్స్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్తో మంచి వాచ్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వాచ్ని అయితే ఈ వీడియోలో అన్బాక్స్ చేసి అండ్ ఎలా ఉంది ఏంటి అండ్ దీని యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుందాం. సో మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. అండ్ గైస్, ఇక్కడ చూసుకుంటే మనకైతే వేవ్ ఎలక్ట్రా ఈ విధంగా బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా చిన్నగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి బాక్స్ మీద చూసుకుంటే ఇది వాచ్ అండ్ ఇక్కడ వేవ్ ఎలక్ట్రా అయితే ఉంది. అండ్ ఇక్కడ సైడ్స్ చూసుకుంటే బోట్ అని ఉంది. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంది. దీని బాటంలో చూసుకుంటే ఇక్కడైతే మనకి ప్రైస్ అయితే ఇచ్చారు 7,990 అయితే ఇవ్వడం జరిగింది. బట్ మనకైతే ఇది అమెజాన్లో 1,799కి అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ గైస్, బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఇక్కడ ఇలా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో అయితే మనకి 1.81 డిస్ప్లే ఉంటుంది. అలాగే 20 బుల్టన్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. హార్ట్ రేట్ సెన్సార్, స్పీడ్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ మెనూ స్టైల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇన్బిల్ట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకైతే ఆండ్రాయిడ్ అండ్ iOS అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ IP68 డస్ట్ స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 100+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇంతే. అండ్ ఇప్పుడైతే మనం ఈ బాక్స్ని అయితే అన్బాక్స్ చేసి లోపల ఉన్న వాచ్ని అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. సో మనమైతే ఓపెన్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసి లోపల చూసుకుంటే సో ఇక్కడ అయితే వాచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. సో ఇదే వాచ్. సో ఇదే మనకి వేవ్ ఎలక్ట్రా. సో పైన స్టిక్కర్ ఇచ్చారు. స్టిక్కర్ వీకేస్తే మనకైతే ఈ విధంగా అయితే ఉంది. 1.81 ఇంచెస్ డిస్ప్లే. సో చాలా బాగుంది వాచ్ అయితే. సో వచ్చేసి మనకైతే కొంచెం ప్రీమియం మెటల్ డిజైన్ లాగా అయితే తీసుకురావడం జరిగింది. అండ్ వాచ్ కూడా పక్కకు పెట్టేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో అన్ని కంటెంట్స్ అయితే చూద్దాం. సో దీనిలో అయితే మనకి ఈ వేవ్ ఎలక్ట్రా యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి 1 year వారంటీ కార్డ్. సో ఇంకోటి ఏంటంటే ఇది బోట్ వాళ్ళ బ్రోచర్. అండ్ అలాగే ఇంకొకటి దీనిలో ఛార్జింగ్ కేబుల్. సో ఈ ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి మనకైతే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. సో అన్ని వాచ్లకు ఇచ్చినట్టే దీన్ని కూడా అలానే ఇచ్చారు. సో అంతే, ఇంకా దీనిలో ఏం లేవు. సో గైస్, వాచ్ అయితే అన్బాక్స్ అయితే చేసేసాం. సో వాచ్ చూసుకుంటే చాలా బాగుంది. దీని యొక్క స్ట్రిప్స్ అయినా కానివ్వండి, సో ప్రతి ఒక్కటి అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రీమియం మెటాలిక్ డిజైన్తో అయితే తీసుకురావడం జరిగింది. సో ఒకసారి ఏంటంటే టర్న్ ఆన్ అయితే చేద్దాం. సో స్విచ్ ఆన్ అయితే చేసేద్దాం వాచ్ని. సో బోట్ అనే లోగో అయితే వచ్చింది. అండ్ ఇదైతే ఆన్ అయిపోయింది. సో చూసుకోవచ్చు దీని బ్రైట్నెస్ అండ్ ప్రతి ఒక్కటి అయితే బాగున్నాయి. అండ్ వాచ్ వచ్చేసి మనకైతే IP68 రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్, అలాగే స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో మనమైతే స్వెట్ రెసిస్టెంట్ కూడా ఉంది. దాంతో మనం అయితే జిమ్కి వెళ్ళినా, జాగింగ్కి వెళ్ళినా, రన్నింగ్కి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా సో వాచ్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాచ్కి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే దీనిలో ఇంకా మనకి నార్మల్ బేసిక్ ఫీచర్స్ ఉంటాయి కదా, లైక్ SpO2 మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, అలాగే మనకి స్లీప్ మానిటర్స్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. అండ్ మన మొబైల్కి కనెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో గేమ్స్ అవన్నీ ఉన్నాయి. సో అన్నీ ఇప్పుడు చూద్దాం. సో వాచ్ డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇప్పుడైతే వాచ్ లోపల ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో దానికోసం మనమైతే ఈ వాచ్ని మనమైతే పేరు అయితే చేద్దాం మొబైల్కి. సో దానికోసం మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సింది బోట్ వేరియబుల్స్ అప్లికేషన్. సో మనమైతే ఇక్కడ వెతుక్కోవాలి. లైక్ ఇది వచ్చేసి మనకి వేవ్ ఎలక్ట్రా కాబట్టి వేవ్ ఎలక్ట్రాకి అయితే నియర్ బై డివైస్లో మనకైతే ఉంది. సో ఇదైతే పేరు అయితే చేసేద్దాం. సో పేరు చేసేసాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు డివైస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో పేరు అయితే చేసేసాం. సో ఇప్పుడు వాచ్ని అయితే డీటెయిల్గా అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇది ఒక వాచ్ ఫేస్. అండ్ ఈ వాచ్ ఫేస్ మనకైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే 20 ఇన్బిల్ట్ వాచ్ ఫేస్ అయితే ఉన్నాయి. సో మనకి నచ్చిన వాచ్ ఫేస్ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే నచ్చింది, ఏదో సెట్ చేసేసుకున్నా. అండ్ అలాగే మనం ఇంకా దీంట్లో కాకుండా మనకి క్లౌడ్ వాచ్ ఫేస్ అయితే 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకైతే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్లో మనకైతే ఇక్కడ యాక్టివిటీ ట్రాకర్ ఉంది. సో దీంతో ఏంటంటే మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, అండ్ అలాగే మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేసాం, అలాగే ఎంత దూరం అయితే వెళ్ళాము, సో అన్నీ చెప్తుంది. అలాగే మనం అయితే హార్ట్ రేట్ మానిటర్ అని అయితే ఉంది. సో ఈ హార్ట్ రేట్ మానిటర్ మనకైతే మన హార్ట్ రేట్ని అయితే మానిటర్ చేస్తుంది. అలాగే స్లీప్ ట్రాకింగ్ ఉంది. సో స్లీప్ని అయితే ట్రాక్ చేస్తుంది. అండ్ ఇంకా వెదర్ వచ్చేసి మనకైతే 18 degrees అయితే ఉందన్నమాట మన దగ్గర. సో ఇవన్నీ అయితే మనకి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ అలాగే మనమైతే రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకైతే ఈ విధంగా మనకైతే మెనూ అయితే ఉంది. అండ్ మనకి దీనిలో ఇంకోటి ఏంటంటే మనకైతే 2 types ఆఫ్ మెనూ అయితే ఇచ్చారు. సో ఈ మెనూస్ అయితే మనం ఇలా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు.
సో మనకైతే ఒక మెనూ లాంటిది లేకపోతే ఇలా నార్మల్ లిస్ట్ లాగా సో మనకి ఇష్టం వచ్చినట్టయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు మెనూ లాగా వచ్చింది కదా, ఇప్పుడైతే లిస్ట్ లాగా ఉంది. సో మనకైతే దీనిలో ఫస్ట్ చూసుకుంటే స్పోర్ట్ మోడ్ అయితే ఉంది. సో స్పోర్ట్స్ మోడ్లో అయితే మనకైతే 100+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాచ్ ఫేస్ మీకు చెప్పాను. అండ్ ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే మెనూ స్టైల్ కూడా మనం చూసాం. అండ్ ఇంకా షటర్ వచ్చేసి మనమైతే ఫోన్లో మన మొబైల్లో మనం కెమెరా ఆన్ చేసినప్పుడు ఇంకా వాచ్ నుంచి మనమైతే అక్కడ ఉన్న షటర్ బటన్ అయితే ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకైతే SpO2 మానిటర్ అయితే ఉంది. సో దీంట్లో మన సాచురేషన్ అండ్ లెవెల్స్ అనేది ఇక్కడ నుంచి అయితే ట్రాక్ చేస్తుంది. అలాగే టాప్ వాచ్ అలాగే కౌంట్ డౌన్ ఇంకా ఫోన్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఫోన్ అయితే చేసి చూద్దాం. అండ్ దీని యొక్క కాల్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ అండ్ అలాగే మైక్రోఫోన్ క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ, సో అవన్నీ అయితే చూద్దాం ఇప్పుడైతే. సో మనమైతే ఒకసారి అయితే కాల్ అయితే చేసి చూద్దాం. అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ అయితే చూద్దాం. హలో మనీ, సౌండ్ మంచిగా వినిపిస్తుందా? ఏం లేదు, నేను ఇది మన బోట్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ నుంచి అయితే మాట్లాడుతున్నా. సో మరి నా వాయిస్ అనేది బాగా వినపడుతుందా లేదా అని టెస్ట్ చేద్దామని. పర్ఫెక్ట్గా వినపడుతుందా? మా మొబైల్ వినపడ్డట్టే. ఓకే బ్రో. ఓకే బ్రో, మరి చేస్తా. సరే అన్న, బాయ్. సో గైస్ మనకైతే వాయిస్ కూడా మనకైతే చాలా బాగా వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సౌండ్ కొంచెం సౌండ్ అనేది ఇంప్రూవ్ చేస్తే బాగుండని అయితే చెప్పుకున్నాను. ఎందుకంటే కొంచెం సౌండ్ అనేది కొంచెం లో వస్తుంది, కొంచెం హై వస్తే బెస్ట్ అనేది అనుకుంటున్నా. సో ఇప్పటివరకైతే కాల్ క్వాలిటీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. మన వాయిస్ అయితే బాగానే వినిపిస్తుంది. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకైతే ఇక్కడ బ్రీత్ అనేది ఉంది. సో ఇక్కడైతే మనకి బ్రీత్ ఎక్సర్సైజ్ అయితే చేపిస్తుంది వాచ్. అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఫైండ్ మై ఫోన్ అయితే ఉంది. సో ఇదేంటంటే మనం వాచ్ మనం చేతికి పెట్టుకుని ఉంటాం, ఫోన్ కనపడదు అప్పుడప్పుడు. సో దానికోసం ఏంటంటే మనం ఇలా క్లిక్ చేసిన వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ అనమాట. సో ఫోన్ రింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే మనకి ఇంకోటి అలారం క్లాక్ అండ్ క్యాలెండర్, సో అది కామన్. అండ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట వాచ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ వాచ్లో నాకు ఇంకా నచ్చింది ఏంటంటే గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గేమ్స్ ఏంటంటే మనకి ఒక 2 గేమ్స్ అయితే ఉన్నాయి. సో 2048 గేమ్ అలాగే వాకమోల్ అనే గేమ్. సో ఏం లేదు, మనం ఇలా ఈ విధంగా మనం ఆడుకుంటూ ఉండొచ్చు. సో చాలా బాగుంటుంది, టైంపాస్ అయితే అవుతుంది గేమ్స్ వాచ్లో. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కింద నుంచి పైనకి స్క్రోల్ చేస్తే మనకైతే నోటిఫికేషన్స్ ఏమైనా మెసేజ్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ షట్ డౌన్ బటన్ ఉంది, అలాగే మనకి లాక్ బటన్ ఉంది, అండ్ అలాగే ఫ్లాష్ కూడా ఉంది. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మనకైతే పైన కూడా బ్యాటరీ కూడా 66% చూపిస్తుంది. సో మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వాచ్ చూడడానికి నాకైతే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో దీనిలో చాలా ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చినాయి. సో ప్రతి ఒక్కటి అయితే మంచిగానే వర్క్ చేస్తున్నాయి. సో నేనైతే ఒక 2-3 డేస్ అయితే వాడి చూసా. సో మంచిగానే ఉంది. సో దీనిలో ఉన్న ఫేసెస్ కూడా చాలా అట్రాక్టివ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి ఈ వాచ్ని మనం మన రిస్ట్కి అయితే పెట్టుకుని ఎలా ఉందో చూద్దాం. సో చూసుకోవచ్చు మనం వాచ్ కూడా మంచిగా చాలా బాగుంది. లైక్ 1.81 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. సో చేతికి పెట్టుకున్నా కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు వాచ్ని. అండ్ అలాగే మనం కాలింగ్ ఫీచర్స్ అన్నీ చూసాం. సో అన్నీ సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు రికమెండ్ చేయొచ్చా అనుకుంటే సో 1799కి ఒక బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ వస్తుందంటే బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాచ్కి మనకి ఫీచర్స్ కూడా బాగున్నాయి, అలాగే అన్నీ బాగానే ఉన్నాయి. బ్రైట్నెస్ బాగుంది, యూజర్ ఇంటర్ఫేస్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా కొనుక్కుంటా అంటే నేనైతే పక్క రికమెండ్ చేస్తాను. సో దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో అక్కడ అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు, అలాగే బోట్ వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇంతవరకు ఈ వీడియో అయితే ఇంతే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి. సో మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అదే లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్, టేక్ కేర్.